श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba.
Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba, Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత శ్రీమద్ తర్కడ్ నిన్నటి తర్వాయి. బాబా సర్వాంతర్యామి, సర్వజీవులలోనూ సకల జీవ నిర్జీవ పదార్థాలలోనూ వసించి ఉంటారు. వాటి కదలికలను కార్యాలను నియంత్రించి నిర్దేశిస్తారు. అదే షిరిడీలో ఉంటూ నేను షిరిడీలో లేను అని పలికిన బాబా మాటలకు అర్థం. అంటే వారు అంతటా నిండి ఉన్నారు. సాయిబాబా అని పిలువబడే నేను ఎముకలు రక్త మాంసాలతో కూడిన ఈ 3 మూరల దేహానికే పరిమితమై లేను అని వారు తరచూ చెప్తుండేవారు. కుక్క, పిల్లి, పంది మొదలైన సర్వ జంతుజాలంలోనూ సర్వ మానవులలోనూ వారు వసించి ఉంటారు.
మనం కేవలం మన భౌతిక శరీరమే అన్న భావన మనల్ని వేడదు. ఐహిక బంధాలతో మన శరీరాలు ముడివేయబడి ఉంటాయి. కానీ బాబాకు అలా కాదు. వారు దేహానికి భవబంధాలకు అతీతులు. ఎప్పుడూ సహజ సమాధి స్థితిలో నుండే జ్ఞానమయ శరీరులు. సాయిబాబాకు ఇతర సాధువులకు గల ముఖ్యమైన తేడా గమనించదగ్గది. నేను ఎంతోమంది సత్పురుషులను దర్శించున్నాను. వారు తమ శరీరాన్ని పరిసరాలను పూర్తిగా మరచి సమాధి స్థితిలోనికి వెళ్ళిపోతారు. తరువాత సమాధి స్థితి వీడి బాహ్య స్పృహలోకి వచ్చి మన హృదయంలో ఏముందో తెలుసుకుని మనకు సమాధానం ఇస్తారు. కానీ సాయిబాబా పద్ధతి విలక్షణమైనది. అత్యున్నత స్థితి పొందేందుకు లేక మరేదైనా తెలుసుకునేందుకు బాబా సమాధి స్థితికి వెళ్ళవలసిన అవసరం లేదు. వారు ఎల్లప్పుడూ రెండు స్థితులందు ఉండేవారు. ఒకటి సాయిబాబాగా షిరిడిలో మెలుగుతూ తమ భక్తుల ఐహిక ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తూ ఉంటారు. రెండవది పరమాత్మగా విశ్వమంతా వ్యాపించి ఉంటారు. ఇతర సాధువులు మన మనసు చదవడానికి, గతం తెలుసుకోవడానికి ప్రయాసపడతారు. కానీ శ్రీ సాయిబాబాకు ఏ ప్రయత్నమూ అవసరం లేదు. వారు రెండు స్థితుల సహజమైన గుణగణాలను, శక్తులను వ్యక్తం చేస్తూ ఉండేవారు. వారు ఎప్పుడూ సర్వజ్ఞ స్థితిలో ఉంటారు. సాయిబాబాను కొంతమంది అర్థం చేసుకోలేరు. ఉదాహరణకు, బాబా కప్నీలకు గుడ్డ కొనేందుకు వాటిని అమ్మేవాడిని పిలుస్తారు. వాడు గజం 8 అణాలు చెప్తే వారు చాలాసేపు బేరం చేసి గజం 5 అణాలకు తగ్గించి 40 గజాలు కొంటారు. ఇది గమనించిన వారు తొందరపడి బాబా లోభి అని, అత్యాసపరుడని, డబ్బు అంటే వ్యామోహం అని అనుకుంటారు. తరువాత ఆ వ్యాపారికి బాబా తాము బేరం చేసిన మొత్తానికి 4 రెట్లు అధికంగా చెల్లిస్తారు. అప్పుడు అదే ప్రేక్షకులు బాబాను ఒక పిచ్చివాడిగాను, డబ్బు విలువ తెలియని వాడిగాను అభివర్ణిస్తారు. వారు చేసేది అపాత్రదానం అని కూడా అనుకుంటారు. పై రెండు సందర్భాలలోనూ విచక్షణ లేకుండా చేసిన విమర్శలు వాళ్ళ అవగాహన రాహిత్యానికి నిదర్శనాలు. బాబా అలా ప్రవర్తించడానికి నిజమైన కారణం నిగూఢంగా ఉండి వారు ఎవరికి విసిదపరచాలనుకున్నారో ఆ భక్తులకు మాత్రమే బోధపడుతుంది. బహుశా 1915లో అనుకుంటాను, ఒక వేసవిలో నేను 1 రోజుల పాటు నరములకు సంబంధించిన తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డాను. నా తలనొప్పి ఎంత తీవ్రమైందంటే ఆ బాధను భరించలేక నా తల బ్రద్దలైపోతుందేమో అనిపించేది. మేమప్పుడు పాంచ్గన్ శానిటోరియంలో ఉండేవాళ్ళం. ఎన్నో వైద్య చికిత్సలు చేయించాం, కానీ బాధ నివారణ కాలేదు. నాకు మరణం తప్పదనిపించింది. దాంతో బాబా పాదాల చేత మరణించడం ఉత్తమం అనిపించి షిరిడీకి వెళదామని నిశ్చయించుకున్నాను. మా వారు మొదట కొన్ని అభ్యంతరాలు తెలిపినా చివరకు షిరిడీ బయలుదేరాము. కోపరగాం వద్ద గోదావరి దాటి షిరిడీ వెళ్లేందుకు నది ఒడ్డుకు చేరాము. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగో చనిపోతున్నాను కదా, చనిపోయే ముందు పవిత్ర గోదావరిలో స్నానం ఆచరిస్తే మంచిదనిపించింది. కానీ చన్నీళ్ల స్నానం చేస్తే తలనొప్పి ఎక్కువై చావుకు దగ్గరవుతానేమో అని అనిపించింది. అంతకుముందు తలనొప్పి ఉన్నప్పుడు చన్నీటి స్నానం చేయడం అన్న ఆలోచనే నన్ను వణికించేది. ఏమైతే అది కానీ అని తలచి గోదావరిలో స్నానం చేసి బయటకు వచ్చాను. ఆశ్చర్యం, ఎక్కువ అవుతుందనుకున్న తలనొప్పి శాశ్వతంగా మాయమైంది. దీర్ఘకాలంగా నన్ను బాధించిన ఆ నొప్పి నన్ను వదిలిపోయింది. బాబా కాక మరెవరు చేయగలరు ఈ అద్భుత నివారణ? భక్తులను ఆకర్షించేది కేవలం బాబా యొక్క మహిమాన్విత శక్తి మాత్రమే కాదు, అది వారి అవ్యాజమైన ప్రేమానురాగాలతో మిళితమైనందువలన భక్తులకు షిరిడి ఒక స్వర్గధామమైంది. బాబా సన్నిధిలో ఉంటే మనకు ఏ ఆపద వాటిల్లదని, క్షేమంగా ఉంటామనే నమ్మకం కలుగుతుంది. నేను షిరిడిలో ఉన్నప్పుడు వారి సన్నిధిలో కూర్చుంటే నా బాధల్ని కాదు, ప్రాపంచిక చింతలతో కూడిన ఈ శరీరాన్ని కూడా మర్చిపోయేదాన్ని. గంటల తరబడి ఒక ఆనందమయ స్థితిలో ఉండిపోయేదాన్ని. కాలగమనమే తెలిసేది కాదు. వారి నిజమైన భక్తులందరూ ఇటువంటి అద్వితీయ అనుభూతే పొంది ఉంటారన్నది నా నమ్మకం. సర్వత్రా ఆయనే నిండి ఉన్నారు. మా సర్వస్వం వారే. బాబాకు పరిమితులు ఉంటాయన్న భావన మాలో కలిగేది కాదు. బాబా మమ్మల్ని వీడిపోయారనే ఆలోచన నన్ను అమితంగా బాధిస్తుంది. ఇది పూరించలేని లోటు. మనలోని జీవం వారితో వెళ్ళిపోయి కేవలం శరీరాలుగా మాత్రమే మిగిలి ఉన్నామనిపిస్తుంది. వారి ప్రత్యక్ష సన్నిధిలో అటువంటి ఆనందమయ క్షణాలను గడిపే అవకాశం ఈనాడు లేదు. కానీ బాబా మనల్ని పూర్తిగా వీడిపోయారనేది కూడా వాస్తవం కాదు. వారు ఇప్పటికీ ఉన్నారు. వారి శక్తి, రక్షణ మనకు ఎన్నో సందర్భాలలో అనుభవం అవుతూనే ఉంటాయి. కానీ వీటన్నింటినీ వారి ప్రత్యక్ష సన్నిధిలో లభించే ఆనందంతో పోల్చలేము.
వారు విధేయులైనప్పటికీ వారి రక్షణ సహాయము మనకు అందుతూనే ఉందన్న దానికి నిదర్శనంగా కొన్ని సంఘటనలు వివరిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. పంతొమ్మిది వందల 27లో నేను 6 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మా కుటుంబం అంతా షిరిడీ వెళ్ళాము. అక్కడ నా గర్భంలోని శిశువు చనిపోయింది. రోజులు గడిచాయి, కానీ ప్రసవం కాలేదు. ఇలాంటి సమయాలలో ఆపరేషన్ చేసి మృత శిశువును బయటికి తీస్తారు. కానీ షిరిడీలో ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు. కనీసం మంత్రసాని కూడా లేదు. అహ్మద్ నగర్ నుండి మందులు తెప్పించి వాడినా ప్రయోజనం లేకపోయింది. నా భర్తకు ఏం చేయాలో తోచక సాకోరి వెళ్ళి శ్రీ ఉపాసిని బాబాను కలిసి సహాయం ఆర్థించారు. వారు నా భర్త చెప్పిందంతా విని, ఉత్తమోత్తమ వైద్యుడు అంటే సాయిబాబా షిరిడీలో ఉండగా నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నారట. రోజుల తరబడి మృత శిశువు గర్భంలో ఉన్నందువల్ల నా రక్తం అంతా విషపూరితమై శరీరం నీలంగా మారిపోయింది. నేను స్పృహ కోల్పోయాను. అప్పుడు ఏం జరిగిందో, నేను ఎలా ప్రసవించానో నాకు గుర్తులేదు. జరిగిందంతా నా భర్త తర్వాత చెప్పాడు. నేను స్పృహలేని స్థితిలోనే మాట్లాడుతూ మొదట బాబా ఊదీని పెట్టి తీర్థం నోట్లో పోయమని చెప్పానట. ఇంకా ఏవేవో ఆదేశాలు ఇచ్చానట. నా భర్త నేను చెప్పినట్లుగా చేశారట. కొద్దిసేపటికి చనిపోయిన బిడ్డతో సహా లోపల ఉన్నదంతా బయటికి వచ్చేసిందట. కానీ నేను 1 నెల రోజుల పాటు అకస్మాత్క స్థితిలోనే ఉండి తర్వాత స్పృహలోకి వచ్చాను. ఆరోగ్యం కూడా కుదుటపడింది. నన్ను బ్రతికించడానికి బాబా మహాసమాధి చెందిన 9 సంవత్సరాల తర్వాత చేసిన అద్భుత లీల ఇది. శ్రీ సాయిబాబా ఎలాంటి సంస్థలు మఠాలు నెలకొల్పలేదు కనుక తదనంతరము తమ గద్దెనెక్కడానికి ఎవరినీ ఎన్నుకోలేదు. శ్రీ సాయిబాబా ఆచరణే వారి సుగుణాలను బహిర్గతం చేస్తుంది. వారి సచ్చరిత కీర్తించదగింది. ఇంతకు మునుపు చెప్పిన సంఘటనలో బాబా దయాదాక్షిణ్యాలు వెల్లడయ్యాయి. బాబా కృపాశిస్సులు వారి దగ్గరకు వచ్చిన భక్తులపై మాత్రమే కాకుండా షిరిడి నుండి ఎంతో దూర ప్రాంతాల్లోనున్న భక్తులపై కూడా వర్షిస్తాయి. 1914-19లో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు వేల మైళ్ళ దూరంలో ఐరోపాలోనున్న తమ భక్తులు ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళను ఆదుకొని మృత్యువు నుండి కాపాడారు. వారు దయాస్వరూపులే కాక వారి న్యాయ దృష్టి, నిష్పక్షపాత వైఖరి ఎనలేనిది. అవసరమైతే ఎవరైనా తమ బిడ్డను కూడా త్యాగం చేయటానికి సిద్ధపడాలని బాబా చెప్పేవారు. పేద ధనిక తారతమ్యం లేకుండా అందరినీ సమానంగా ఆదరించేవారు. వారి దగ్గరికి గొప్ప గొప్ప అధికారులైన కలెక్టర్లు, రెవెన్యూ కమిషనర్లు వచ్చేవారు. మమ్మల్తదారులు, డిఓలు, డీసీలు, మా క్రింద స్థాయి ఉద్యోగులు ఎంతోమంది వచ్చేవారు. బాబా దృష్టిలో అందరూ సమానులే. ధనము, హోదా, ప్రతిపాదిక ఎవరిపై ఎట్టి ప్రత్యేకత చూపేవారు కాదు. అందరికీ అన్ని వేళల్లో అందుబాటులో ఉండటం బాబాలోని గొప్ప విశేషం. ఎప్పుడైనా ఏ సమయంలోనైనా వారిని దర్శించుకోవచ్చు. నా దర్బారు అన్ని వేళలా తెరిచే ఉంటుంది అని బాబా చెప్పేవారు. ఆయన ఇతరుల నుండి భయపడి దాచుకోవలసిన, సిగ్గుతో కప్పిపుచ్చుకోవలసిన విషయాలు ఏమీ లేవు. వారి చర్యలన్నీ బాహోటంగా ఉండేవి. బాబా జీవితానికి సంబంధించిన మరో విలక్షణ అంశము, వారు ఎలాంటి బాదరీ లేకుండా స్వేచ్ఛా జీవనం గడిపేవారు. బాబా నిర్వహించడానికి ఎలాంటి సంస్థలు మఠాలు లేవు. సంరక్షించుకోవడానికి ఎలాంటి ఆస్తులు లేవు. భిక్ష చేసి నిరాడంబరంగా జీవించేవారు. వారు ప్రతి నెలా భక్తుల నుండి దక్షిణలను స్వీకరించేవారు. కానీ ఆ మొత్తాన్ని భక్తులకే పంచిపెట్టేవారు. బాబా సశరీరులుగా ఉన్న చివరి 9 సంవత్సరాలు తాత్యాకు, బడే బాబాకు ప్రతిరోజు 110 రూపాయలు ఇచ్చేవారు. బాబా సమాధి చెందినప్పుడు వారి జేబులో తమ అంత్యక్రియలకు అవసరమైన డబ్బు మాత్రమే మిగిలి ఉంది.
వారి మనోనిగ్రహము, వైరాగ్యము చెప్పుకోదగినవి. చాంపల్యంతో సహా ఇంద్రియాలన్నీ వారి ఆధీనంలో ఉండేవి. వారికి ఏ విషయం పట్ల మమకారం ఉన్నట్లు ఎవరూ గమనించలేదు. బాబా దాతృత్వం ఎనలేనిది. వారు ప్రతిదినము భక్తులకు 110 రూపాయల వరకు ఇవ్వటమే కాక వారికి సమర్పించిన కానుకలను కూడా పనిచేసేవారు. కొందరు వారు ప్రతిదినము పంచే మొత్తము 300 రూపాయలు అంటారు. కానీ అది వాస్తవం కాదు. వారి కీర్తిని తెలియజేసేందుకు ఇటువంటి అతిశయోక్తులు అవసరం లేదు. బాబా గొప్పతనం చాటేందుకు వాస్తవ విషయాలే చాలు. ఫకీర్లు, భజన్ బృందాలు బాబాను దర్శించినప్పుడు వాళ్లకు ధారాళంగా డబ్బు, బహుమతులు ఇచ్చి పంపేవారు. బాబా ప్రసాదించే ఆధ్యాత్మిక ప్రగతి, వారు బోధించే పద్ధతి ఇతరులకు తెలియనిచ్చేవారు కాదు. భగవంతుని గురించి వారు అరుదుగా మాట్లాడేవారు. ఆ సందర్భంలో భక్తిభావంతో ఆర్తిగా ఒక భగవద్భక్తుని వలె పలికేవారు. వారు ఆధ్యాత్మిక సాధనాలు చేసినట్లుగా ఎవరు చూసి ఎరగరు. ప్రతి ఉదయం ధుని దగ్గర కూర్చొని చేతులు వేళ్ళు తిప్పుతూ ఏవో సంజ్ఞలు చేస్తూ హక్ అంటే దేవుడు అని మాత్రం ఉత్తరిస్తూ ఉండేవారు. ఆ సంజ్ఞలు ఎవరికీ అర్థమయ్యేవి కావు. పవిత్రత, శక్తి, నియమపాలన, వైరాగ్యము ఎప్పుడూ వారిలో కనిపించేవి. బాబా ఎప్పుడు భిక్షాటంతోనే జీవించారు. వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా భిక్షాటన మానేవారు కాదు. బాబా ప్రతిదినము ఎప్పుడు వెళ్ళే కొన్ని ఇళ్లకు మాత్రమే వెళ్ళి పరిమితంగానే భిక్ష తీసుకునేవారు. భిక్ష ద్వారా వచ్చిన పదార్థాలలో కొంత తిని మిగతా పదార్థాలను పంచిపెట్టేసేవారు. బాబా సాధారణంగా మాట్లాడిన మాటలను అర్ధరహితాలని కొందరు వ్యాఖ్యానిస్తారు. వాళ్ళ భావన ఆ విధంగా ఉంది కాబట్టి పైగా ఆ మాటలు వాళ్ళను ఉద్దేశించినవి కాదు. కాబట్టి వాళ్లకు అవి నిస్సందేహంగా అర్ధరహితాలే అవుతాయి. ఎవరు శ్రేయస్సు కోసం బాబా ఆ మాటలు పలికారో వాళ్ళు మాత్రమే మాటల్లోని మర్మాన్ని అర్థం చేసుకుంటారు. జయామణి జైసా భావ, తయా తైసా అనుభవ. ఏ భావంతో మనం బాబాను దర్శిస్తామో అదే విధమైన అనుభవాన్ని మనకు వారు కలుగు చేస్తారన్నదే దీని భావం. బాబా తమకెలాంటి సుఖాలు, సౌకర్యాలు ఏర్పాటు చేయమని అడిగేవారు కాదు. బాబా ఉంటున్న మసీదు శిథిలమై పాడుబడి పడిపోయినట్లుండేది. భక్తులు దాన్ని మరమ్మతు చేయదలిచి బాబా అనుమతి అడిగారు. బాబా ఒప్పుకోలేదు. కానీ భక్తులు పట్టుబట్టి బాబా చావుల్లో నిద్రించి రాత్రి వేళల్లో మసీద్ మరమ్మతులు పూర్తి చేశారు. షిరిడీలో మేము ఉపాసనీ బాబానే కాక మరెందరో మహాత్ములను కలిశాము. షిరిడీలో రాధాకృష్ణాయి అను బ్రాహ్మణ విదంతువు బాబా సేవ చేసుకుంటూ గడిపేది. బాబా హారతికి కావలసిన ఏర్పాట్లు చూసుకునేది. ఆమె వివిధ వస్తువులను తెమ్మని భక్తులను పురమాయించేది. ఆమెను అందరూ ఎంతో గౌరవ భావంతో చూసేవారు. 1915 ప్రాంతంలో మేము షిరిడీ వెళ్ళినప్పుడు సాయిబాబా మమ్మల్ని ఆయి ఇంటికి వెళ్ళమని ఆదేశించారు. అలాగే మేము వెళ్ళి వసతి కల్పించమని ఆమెను అడిగాము. కానీ ఆమె తాను చెప్పిన పనులన్నీ చేస్తానంటేనే వసతి కల్పిస్తానని షరతు పెట్టింది. నేను అందుకు అంగీకరించి ఆమె చెప్పిన పనులన్నీ చేసేదానిని. ఆయికి కొన్ని దివ్యశక్తులుండేవి. ఎదుటివారి మనసు చదవగలిగేది. ఆమె నా గత చరిత్ర అంతా పూసగుచ్చినట్లు చెప్పింది. ఎప్పుడైనా బాబా తమకు పలానా వంటకం కావాలని అసాధారణ సందేశం పంపినప్పుడు ఆమె ఆ వంటకాలన్నీ సిద్ధంగా ఉంచి వెంటనే ఇచ్చి పంపేది. నాకేదైనా సందేశం వచ్చినప్పుడు నా మనసు చదివి నేనివ్వదలిచిన సమాధానాలన్నీ ముందే ఆమె చెప్పేది. ఆయికు సాయిబాబాపై అమితమైన భక్తి శ్రద్ధలుండేవి. ఆమె బాబా సంస్థానానికి చేసిన సేవలు ఎనలేనివి. కానీ ఆమె చాలా పరుషంగా మాట్లాడేది అని చెప్పక తప్పదు. అందువల్ల ఎవరూ ఆమెతో సఖ్యతగా ఉండేవారు కాదు. బహుశా మాలో సహనాన్ని పెంచేందుకే బాబా మమ్మల్ని ఆ ఇంటికి పంపించి ఉండవచ్చు. బాబా ఆధ్యాత్మిక బోధన ప్రత్యేకంగా ఉండేది. వారు ఎవరికీ మంత్రోపదేశం చేయలేదు. వారెప్పుడు యోగ, ప్రాణాయామం, కుండలిని మొదలైన వాటి గురించి మాట్లాడలేదు. కానీ ఆయా మార్గాల్లో సాధన చేసేవారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సాయిబాబాను ఆశ్రయిస్తే
వారు ఆ లోపాన్ని సరిదిద్ది పంపేవారు. ఆసనాలు, ప్రాణాయామం అభ్యసిస్తున్న ఒక వ్యక్తికి వాటిలో ఏదో పొరపాటు జరిగి రక్త విరోచనాలు కాసాగాయి. అతను బాబా వద్దకు వచ్చి షిరిడీలో కొద్ది రోజుల తర్వాత అతని ఆరోగ్యం కుదుటపడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శరత్ బాబూజీకి జై. మే 4వ తేదీ 1936 పూనా. రఘువీర బి పురందరే, రిటైర్డ్ గుమస్తా, GIP రైల్వే. వయసు 60 సంవత్సరాలు. బ్రాహ్మణుడు. దేశస్థ శుక్ల యజుర్వేది. తండ్రి భాస్కర పురందరే. ప్రస్తుత నివాసం సాయినాథ్ ఆశ్రమం, 59B పెర్రీ రోడ్, బాంద్రా. నాకు మొదటి నుండి సాధు సత్పురుషులను ఆశ్రయించాలనే కోరిక ఉండేది. నేను 1909లో మొదటిసారిగా సాయిబాబా పేరు విన్నాను. వారొక సత్పురుషుడని విని ఆకర్షితుడనయ్యాను. తర్వాత వారు నా కలలో కనిపించి షిరిడీ రమ్మన్నారు. అప్పుడు మా పెద్ద పాపకు 6 నెలల వయసు. అనారోగ్యంగా ఉండడంతో నేను షిరిడీ వెళ్ళేందుకు మా అమ్మ అభ్యంతరం చెప్పింది. కానీ నేను పట్టుబట్టి వాళ్ళను కూడా నాతో షిరిడీ తీసుకువెళ్ళాను. మేము షిరిడీ చేరిన 3 రోజులకు పాపకు నయమయ్యింది. కానీ మేము ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతి ఇవ్వలేదు. 13 రోజులు షిరిడీలోనే ఉంచారు. నేను బాబాను ఏ కోరిక కోరలేదు. బాబా నా గురించి మా అమ్మతో చెప్తూ, మా అనుబంధం 7 శతాబ్దాల నాటిది. నేను ఇతడిని మర్చిపోను. అతను 2000 మైళ్ళ దూరంలో ఉన్నా నేనెప్పుడూ గుర్తుంచుకొని ఉంటాను. అతను లేకుండా నేనొక ముద్దైనా తినను అన్నారు. తర్వాత బాబా అనుమతితో నాసిక్ మీదుగా మేము నివసిస్తున్న దాదర్కు తిరిగి వచ్చాము. ఓసారి నా భార్యకు కలరా సోకింది. ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యుడు ఆశ వదులుకున్నాడు. అప్పుడు మా ఇంటి ఎదురుగా ఉన్న దత్తమందిరం పక్కన సాయిబాబా నాకు దర్శనమిచ్చి నా భార్యకు ఊది తీర్థం ఇవ్వమని ఆదేశించారు. నేను అలాగే చేశాను. అరగంట తర్వాత ఆమె పరిస్థితి మెరుగుపడింది. డాక్టర్ వచ్చి చూసి ఆమెకు ప్రమాదం తప్పిందని చెప్పాడు. ఆమె కోలుకుంది. అప్పటి నుండి నేను తరచూ షిరిడీ వెళ్ళి బాబా ఆదేశానుసారం ఎక్కువ రోజులు అక్కడే గడిపేవాడిని. అప్పుడప్పుడు బాబా కూడా నన్ను షిరిడీ రమ్మని దీక్షిత్చే జాబు వ్రాయించేవారు. నేను తరచుగా దీక్షిత్తో కలిసి బాబాను దర్శించేవాడిని. నేను చాలా పేదవాడిని. అయినప్పటికీ ఏ ప్రాపంచిక ఉద్దేశాలతో షిరిడీకి వెళ్ళేవాడిని కాదు. నేను ముందు నుండి చేస్తున్న ఉపాసననే కొనసాగించమని బాబా చెప్పారు. నేను విష్ణుమూర్తిని ఆరాధించేవాడిని. అందువల్ల ఆ ఉపాసననే కొనసాగించాను. బాబా పలుమార్లు నన్ను 2 రూపాయల దక్షిణ అడుగుతూ ఉండేవారు. ఓసారి నేను బాబాను ఎందుకు నన్నెప్పుడు 2 రూపాయల దక్షిణ అడుగుతున్నారు అని అడిగాను. అందుకు వారు, నేను అడిగింది నువ్వు అనుకుంటున్న ఈ రూపాయలు కాదు. ఒకటి నిష్ఠ, అనన్యమైన నమ్మకము. రెండవది సబూరి, సంతోషంతో కూడిన ఓర్మి అన్నారు. నేను అవి మీకు ముందే సమర్పించాను అన్నాను. బాబా, అలాగే నీ నిష్ఠ చెదరకుండా కాపాడుకో. అంతేగాక నీవు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చు. నీవెప్పుడు సత్యాన్నే అంటిపెట్టుకో. అప్పుడు నీవు ఎక్కడున్నా అన్ని సమయాలలో నేను నీతోనే ఉంటాను అని హామీ ఇచ్చారు. దానికి నేను, బాబా, మీరు చెప్పినట్లుగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ నా మనసు నా ఆధీనంలో ఉండేటట్లు మీరు అనుగ్రహించాలి అని అన్నాను. దానికి వారు సమ్మతించారు. ఇదంతా నా ప్రథమ దర్శనంలోనే జరిగింది. బాబా నన్ను సొంతగా ఒక ఇల్లు కొనుక్కోమని ప్రోత్సహించారు. నా జీతం నెలకు 35 రూపాయలు. బాబా కొనమని చెప్పగానే నేను బాంద్రాలో స్థలం కొన్నాను. మొదట్లో నిర్మాణం కొంచెం ఆలస్యమైనందుకు
బాబా నాపై రాళ్ళు రువ్వేవారు. నా పరిస్థితి చూసి చాందోర్కర్, దీక్షిత్ తాము ఇల్లు కట్టించి ఇస్తామని ముందుకు వచ్చారు. కానీ బాబా ఒప్పుకోలేదు. ఎవరిని ఒక పైసా కూడా అడగవద్దు, నేను నీకు సహాయం చేస్తాను అని బాబా అన్నారు. నేను ఆఫీసులో 500 రూపాయలు అప్పు తీసుకొని ఇల్లు కట్టడం ప్రారంభించాను. చివరకు బాబా అనుగ్రహంతో 3 సంవత్సరాలలో దానిని పూర్తి చేశాను. అది ఊరికి దూరంగా జనసంచారం లేని ప్రదేశంలో ఉండేది. అప్పుడు బాబా మా ఇంట్లోనే తానున్నానని, నన్ను నా భార్యను కాపాడుతూ ఉంటానని చెప్పారు. అందువల్ల నేను అక్కడే ఉండిపోయాను. నేను ఇప్పటికీ ఆ ఇంట్లోనే నివసిస్తూ ఉన్నాను. సత్యాన్నే అంటిపెట్టుకొని ఉండమని బాబా నాకు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. వారు మహాసమాధి చెందిన తర్వాత నాకు కలలో కనపడి షిరిడీ వెళ్ళి సంస్థాన్ విధులు నిర్వహించమని చెప్పారు. నేను అలాగే చేశాను. నేను ఇప్పుడు సంస్థాన్ ఉమ్మడి కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. విధి నిర్వహణలో భాగంగా నేను చేస్తున్న పనులు అన్నీ వారి నిర్దేశకత్వంలోనే జరుగుతున్నాయని నేను గుర్తిస్తున్నాను. బాబా నన్ను హెచ్ఎస్ దీక్షిత్కు సహకరించమని చెప్పేవారు. అలాగే నాకు సహకరించమని దీక్షిత్కు చెప్పేవారు. మేమిద్దరం అత్యంత సన్నిహిత మిత్రులుగా మెలిగేవాళ్ళం. ధ్యానాన్ని గురించి బాబా నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. అంతేకాక తమనే పూజించమని బాబా ఎవరితోనూ చెప్పలేదు. తమ ఇష్ట దైవం యొక్క ఉపాసనను కొనసాగించమని చెప్పేవారు. ఆయా భక్తులకు వారి ఉపాసనా దైవాల రూపంలో బాబా దర్శనమిచ్చేవారు. 1913లో మా అమ్మ పండరిపురం వెళ్దామని ఒత్తిడి చేసింది. నేను ఈ విషయం బాబాకు చెప్పలేదు. బాబా తమంతట తాముగా ఆ ప్రస్తావన తెచ్చి, అమ్మా పండరి ఎప్పుడు బయలుదేరుతున్నావు అని మా అమ్మని అడిగారు. ఆ రోజు మసీదులో నా భార్యకు, మా అమ్మకు రుక్మిణీ సమేత విఠలుడిగా బాబా దర్శనమిచ్చారు. వాళ్ళు ఆనందంతో పులకరించిపోయారు. ఆపై పండరి ప్రయాణం మానుకున్నారు. బాబా తరచూ మా అమ్మను, అమ్మా పండరి ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగేవారు. దానికి ఆమె, నా దేవుడు ఇక్కడే ఉన్నాడు, షిరిడీయే నా పండరి అని జవాబు చెప్పింది. షిరిడీ మాదే పండరిపూర్, సాయిబాబా రమావర. షిరిడీయే నా పండరిపురము, శ్రీ సాయియే నా విఠలుడు అనే చరణం షిరిడీ హారతులలో భాగమై గత 30 సంవత్సరాల నుండి అందరూ పాడుకుంటున్నారు. ఓసారి నా భార్య ప్రసవానికి ముందు అనారోగ్యంతో బాధపడింది. బాబా ఆమెకు కలలో కనపడి ఊది రాశారు. వెంటనే ఆమె మేల్కొని, లేవండి, బాబా వచ్చారు, దుని నుండి వెచ్చని ఊది తీసి పెడుతున్నారు, నా శరీరమంతా కాలిపోతుంది అంటూ కలవరించసాగింది. తర్వాత ఆమెకు ఆరోగ్యం చేకూరింది. ఆ విధంగా ఆమెకు ఎన్నోసార్లు బాబా కనిపించేవారు. నేను కష్టాలలో ఉన్నప్పుడు బాబా పటం ముందు కూర్చొని ఏడ్చేవాడిని. బాబా వెంటనే నా ముందు ప్రత్యక్షమై నన్ను ఓదార్చేవారు. నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్లో మమల్తాదారుగా పనిచేస్తున్నప్పుడు అతని కుమార్తె ప్రసవం కష్టమై ప్రమాద పరిస్థితి ఏర్పడినప్పుడు రామ్గిరి గోసావి అనువాని చేత బాబా ఊది పంపారట. అతను ఇప్పటికీ షిరిడీలో జీవించే ఉన్నాడు. రామ్గీర్ బువాను బాబా బాబుగీర్ అని పిలిచేవారు. రామ్గీర్ జల్నా స్టేషన్లో ఉన్నప్పుడు అతడికి ఒక గుర్రపు బండి నడిపే అతను కనపడి టాంగాలో రామ్గీర్ను జామ్నేర్ చేర్చి టాంగాతో సహా అంతరార్థమయ్యారట. టాంగాను చాందోర్కర్ పంపలేదట. బాబా పంపిన ఊదీతో చాందోర్కర్ కుమార్తెకు సుఖప్రసవం అయిందట. ఈ వృత్తాంతాన్ని నానాసాహెబ్ నాకు చెప్పాడు. అతనికి బాబు అను 2 కుమారులున్నారు. వారిప్పుడు కళ్యాణ్లోనున్న చాందోర్కర్ వాడాలో ఉన్నారు. కుమార్తె పూనాలో ఉంది. చాందోర్కర్కు తను గొప్ప సంస్కృత పండితుడనే గర్వం ఉండేది. ఒకసారి బాబా తద్వినితి ప్రణిపాతేన అనే భగవద్గీత శ్లోకానికి అర్థం చెప్పమన్నారు. చాందోర్కర్ తనకు తెలిసిన తాత్పర్యాలు చెప్పాడు. నానా చెప్పిన అర్థం సరికాదని చెప్పి బాబా సరైన అర్థం వివరించారు.
బాబాకు సంస్కృత పరిజ్ఞానం కలదని వారు అప్పుడప్పుడు భాగవతంలోని శ్లోకాలను ఆయా భక్తులకు సందర్భోచితంగా చెప్పేవారని నానా చెప్పాడు. దీని ద్వారా నానా చెప్పింది నిజమేనని తెలుస్తుంది. ఈ లీల సచ్చరిత్రలోను, దాసుగను రచించిన భక్త లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయాలలోను, సంత కథామృతంలోని మొదటి అధ్యాయంలోను, దాబోల్కర్ రచించిన భావార్థ దీపికలోను వివరించబడి ఉంది. అద్వైతము మొదలైన వాటి గురించి బాబా మాట్లాడగా నేను ఎప్పుడూ వినలేదు. ఎల్లప్పుడూ అల్లా రక్షిస్తాడు, పేదలకు పెన్నిది భగవంతుడే, గరీబ్ కో అల్లా వాలి హై, అల్లా అచ్చ కరేగా అని పలికేవారు. అన్ని జీవులలో తామున్నట్లు బాబా నాకెప్పుడూ చెప్పలేదు. కానీ వారు తరచుగా దైవంతో తాదాత్మ్యతాన్ని చెంది ఉండేవారు. ప్రాణాయం, కుండలిని మొదలైన సాధనాల గురించి కూడా వారెప్పుడూ మాట్లాడలేదు. నేను కూడా వాటిని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఎవరైతే ఈ మసీదులో అడుగిడతారో వాళ్ళు గమ్యాన్ని చేరుకుంటారు. జో కోయి హే మసీద్ మే ఆయే, జిస్కా మసీద్ మే పాయ్ లగా ఉస్కా బేడా పార్ హై. ఎవరి మంచితనం ఎట్లా ఉంటే వారి అభివృద్ధి కూడా అట్లాగే ఉంటుంది. జైసి జిస్కి నియత్ వైసి ఉస్కు బర్కత్ అనేవారు బాబా. బాబా దేహత్యాగం ముందుగా సూచించుట. 1916 విజయదశమి నాడు షిరిడీలో సీమోల్లంఘన ఉత్సవం జరుగుతూ ఉంది. ఆ రోజు గ్రామస్తులందరూ శమీ వృక్షాన్ని పూజించి శమీ ఆకులు ఒకరినొకరు పంచుకొని ఊరి పొలిమేరలు దాటుతారు. అదే సీమోల్లంఘనం. ఆ రోజు బాబా కోపావేశాలతో ఉగ్రరూపం దాల్చారు. తమ కఫ్ని, లంగోటి, తలగుడ్డ అన్ని దునిలో వేసి తగలబెట్టారు. భక్తులు వారిని సమీపించి, బాబా, ఈ పర్వదినాన మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు బాబా, ఇదే నా సీమోల్లంఘనం, అంటే సరిహద్దులు దాటడం అని చెప్పారు. ఈ సంఘటన బాబా మహాసమాధి చెందడానికి అంటే 1918 విజయదశమికి సరిగ్గా 2 సంవత్సరాల ముందు జరిగింది. 2 గంటలు బాబా అలా నగ్నంగా ఉన్న తర్వాత భక్తుల బలవంతంపై కొత్త లంగోటి, కఫ్ని, తలగుడ్డ ధరించారు. పండుగ నాడు అందరూ కొత్త బట్టలు ధరించే విధంగా బాబా కొరకు భక్తులు ఎప్పుడూ కొత్త బట్టలు సిద్ధంగా ఉంచేవారు. అదే రోజు అనారోగ్యంతో ఉన్న రామచంద్ర దాదా పాటిల్తో తాత్యా పాటిల్ 2 సంవత్సరాల తర్వాత ఇదే రోజున మరణిస్తాడు అని బాబా చెప్పారు. వారు చెప్పినట్లుగా 2 సంవత్సరాల తర్వాత తాత్య తీవ్రంగా జబ్బు పడ్డాడు. దసరాకు వారం రోజుల ముందు నుండి బాబా కూడా అనారోగ్యంతో ఉన్నారు. తాత్య కోలుకున్నాడు, కానీ బాబా నిర్యాణం చెందారు. తాత్యాను బ్రతికించేందుకే బాబా తన ప్రాణాన్ని పణంగా పెట్టారని అందరూ అనుకున్నారు. ఇలాంటి సంఘటనలు ఇతర మహాత్ముల జీవితాలలో కూడా జరిగాయి. ఈనాటికి బాబా తమ భక్తులను కాపాడుతూ ఉన్నారు. నా జీవితంలో జరిగిన మరో సంఘటన వివరిస్తాను. 1932లో నేను కీళ్ళజబ్బుతో తీవ్ర అనారోగ్యానికి గురై మృత్యుకు దగ్గరయ్యాను. యమదూతలు నా ప్రాణాన్ని తీసుకెళ్లడానికి సమీపిస్తున్నారు. అప్పుడు బాబా వచ్చి నా మంచంపై కూర్చొని నా చేతిని తీసుకొని తమ మోకాలపై ఉంచారు. సమీపిస్తున్న యమదూతలను తరిమి కొట్టి నన్ను రక్షించారు. బాబా సమాధి చెందడానికి 12 లేక 15 రోజుల ముందు నన్ను దీక్షితును బొంబాయి వెళ్ళమని ఆదేశించారు. నేను చాలా దూరం వెళ్తున్నాను, మీరు నన్ను తరువాత అనుసరించండి అని చెప్పారు. ఇంకా నా సమాధి సమాధానమిస్తుంది, నా నామం పలుకుతుంది, నా మట్టి మాట్లాడుతుంది అన్నారు. మేము వెళ్ళిపోయాము. అప్పటికి బాబాకు ఎలాంటి సుస్థి లేదు కనుక బాబా దేహత్యాగం చేస్తారని మేము ఊహించలేదు. అంతకు మునుపు కూడా వారు అవే మాటలు పలికి ఉన్నారు. ఆ మాటల్లోని ఆంతర్యం అప్పుడు మాకు బోధపడలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। నాకు కోపం ఎక్కువ, త్వరగా ఆవేశానికి లోనయ్యేవాడిని. బాబా తరచుగా నాతో, నిన్నెవరైనా దూషించినా దండించినా వారితో గొడవకు దిగద్దు,
నీవు సహింపలేకుంటే 1-2 మాటలతో సమాధానమివ్వు, లేదా ఆ చోటు విడిచి వెళ్ళిపో. అంతేహాని వారితో పోట్లాడవద్దు. కిసీసే వాచా వాచి బరోబరి కర్నే నహి. మీరు ఎవరితోనైనా తగువ పెట్టుకుంటే నాకు అసహ్యము, బాధ కలుగుతుంది అని పలికేవారు. ఈ హితవాక్యాలు నాతోనే కాక ఇతర భక్తులతోనూ అనేకసార్లు చెప్పేవారు. బాబా ఎప్పుడూ నాకు తెలిసినంత వరకు కైలాసం, వైకుంఠం, స్వర్గం, జీవితం యొక్క లక్ష్యం, మోక్షం గురించి మాట్లాడలేదు. కానీ ఒకసారి నా కాకాను విమానంలో తీసుకెళ్తాను అన్నారు. విమానంలో తీసుకెళ్లడం అంటే సద్గతిని ఇవ్వడం అని అర్థం. అట్లాగే దీక్షిత్ 1926లో ఒక ఏకాదశి నాడు బాబా గురించి మాట్లాడుతూ ప్రశాంతంగా ప్రాణాలు విడిచాడు. బాబా అప్పుడప్పుడు నాతోనూ ఇతర భక్తులతోనూ నా వాడు 1000 మైళ్ళ అవతల మరణించినప్పటికీ పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు లాగి నా వద్దకు చేర్చుకుంటాను అని చెప్పేవారు. ఇంకా నా వాడిని నా నుండి దూరంగా వెళ్ళడానికి అనుమతించను అని కూడా చెప్పేవారు. నాకు తెలిసి కొందరు ఏకాదశి నాడు షిరిడీలో మరణించారు. వారు తప్పక స్వర్గానికి చేరి ఉంటారని నా అభిప్రాయం. బాబా అప్పుడప్పుడు భవిష్యత్తును గురించి చెప్పేవారు. కానీ నా భవిష్యత్తును గురించి నేను ఎప్పుడూ వారిని అడగలేదు. 1914-16 మధ్య ఒక ఆమె బాబా దగ్గరికి వచ్చి నాకు ఎప్పుడు మంచి జన్మ లభిస్తుంది అని అడిగింది. బాబా నీ మరు జన్మలో దుస్రే జన్మే మేం అని సమాధానమిచ్చారు. ఆమె మరుసటి రోజు తన ప్రస్తుత జన్మను అంతం చేసుకోదలచి వెళ్ళి బావిలో దూకేసింది. కానీ ఆమెను ఎవరో రక్షించారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు ఒకసారి సహునమేరు నాయకుని పిలిచి అన్నంలో నెయ్యి కలిపి దానిలో కొంత దునికి సమర్పించి మిగతాది నాకు తీసుకురా అన్నారు. అతను అలాగే చేశాడు. బాబా ఆ నివేదనను స్వీకరించారు. అంతకుముందు సహున్ తెచ్చే నైవేద్యంలో నెయ్యి ఉండేది కాదు. సహున్ ఆ రోజు నుండి అలాగే చేయడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు నివేదన సహునమేరు నాయక్ ఇంటి నుండే వచ్చేది. ఇప్పటికీ అది అలాగే కొనసాగుతుంది. బాబా మాంసాహారం తినడం నేను చూడలేదు. మహమ్మదీయులు నివేదన చేస్తున్నప్పుడు బాబా ఫకీర్లను పత్య అంటే ప్రార్థన చదవమని చెప్పేవారు. ఒకసారి బాబా నా వద్దనున్న పాత రాహి నాణాలన్నీ తమకివ్వమన్నారు. నేను నా దగ్గర ఉన్నవన్నీ వారికి ఇచ్చాను. వాటిని వారు ఏమి చేశారో నాకు తెలియదు. బాబా తమ దగ్గరున్న నాణాలన్నింటినీ గుడ్డమడతలలో మూట కట్టి ఒకదానితో ఒకటి కలిసి గలగలా ధ్వని చేయకుండా ఉండేటట్లు వారి జేబులో పెట్టుకునేవారు. ఒకసారి బాబా దక్షిణ అడిగారు. నా వద్ద ఉన్నదంతా ఇచ్చేశాను. ఇంకోసారి ఇలాగే నా దగ్గరున్న నాణాలన్నీ బాబాకి ఇచ్చేశాను కదా అని అనుకుంటున్నప్పుడు నీ జేబులో 2 అణాల నాణెం ఒకటి మిగిలి ఉంది చూడు అన్నారు. చూస్తే నిజంగానే ఉంది. దానిని కూడా వారికి ఇచ్చేశాను. బాబా ఇలా చాలా మంది భక్తుల దగ్గరున్న డబ్బంతా తీసేసుకునేవారు. వారు అలా ఎందుకు చేసేవారో నాకు తెలియదు. కొందరు భక్తులు బాబాను అంత డబ్బు ఎందుకు తీసుకుంటారు అని అడిగేవారు. నేను అందరినీ అడగను. ఆ ఫకీరు అనగా దేవుడు ఎవరిని చూపిస్తారో వాళ్ళనే అడుగుతాను. కానీ బదులుగా వాళ్ళకి నేను తీసుకున్న దానికి 10 ఇవ్వవలసి ఉంటుంది. నేను నా స్వంతానికి ఏమీ తీసుకోను. నాకు ఏ సంసారము లేదు అని జవాబు ఇచ్చేవారు. గాయకులకు, వీధి నాటకాల వారికి, ఫకీర్లకు బాబా ధారాళంగా డబ్బులిచ్చేవారు. దుని కోసం బాబా మోపులు కొద్దీ కట్టెలు కొనేవారు. మాలేహం ఫకీరుకు అనగా బడే బాబా, బడే మియా అని బాబా పిలిచేవారు. బాబా నుండి అధిక మొత్తంలో డబ్బు లభించేది. మసీదులో 1909 నుండి 12 ప్రాంతంలో తులసి బృందావనం ఏర్పాటు చేయబడింది. ఆ కార్యక్రమంలో మేమంతా సహాయపడ్డాము. మసీదు ముందు మండపం 1912లో నిర్మింపబడింది. జిఎస్ కాపర్డే సాటేవాడాలో పంచదశిని చదివి భక్తులకు వివరించేవారు. దీనికి ఉపాసని బాబా కూడా హాజరయ్యేవారు. నేను నిరంతరం ఇతర పనులలో నిమగ్నమై ఉండడంతో ఎప్పుడూ అక్కడకు వెళ్ళలేదు. రిటైర్డ్ సబ్ జడ్జి అయిన బల్వంత్ రామచంద్ర నూల్కర్ షిరిడీ వచ్చి అక్కడే నివసించి షిరిడీలోనే నిర్యాణం చెందాడు. 1915లో బాబా తీవ్ర ఉబ్బసంతో బాధపడసాగారు. ఆయాసంతో శ్వాస కూడా సరిగ్గా తీసుకోలేకపోయేవారు. వారు ఆహారం తీసుకోవడం మానివేశారు. నేను బాబా పరిస్థితి చూసి రోధించాను. ఎందుకు ఏడుస్తున్నావు అని బాబా అడిగారు. నేను
మిమ్మల్ని ఈ స్థితిలో చూడలేకపోతున్నాను బాబా అన్నాను. భయపడకు, 2-3 రోజులలో నేను కోలుకుంటాను. అల్లా నాకు ఈ వ్యాధిని ఇచ్చారు, వారే దీనిని తగ్గిస్తారు. నీవు ఏడవవద్దు. గత 2-3 రోజులుగా నీవే జ్ఞాపకం వస్తున్నావు, అందుకే నిన్ను రమ్మంటూ జాబు వ్రాయమని కాకాతో చెప్పాను అని బాబా అన్నారు. కానీ దీక్షిత్ నాకు జాబు రాయలేదు. అసలు జరిగిన విషయం ఏమిటంటే, బాబా ఆజ్ఞ మేరకు దీక్షిత్ నాకు జాబు రాయపోతుంటే అతనే వస్తున్నాడు, జాబు రాయను అవసరం లేదు అని బాబా అన్నారట. బాబా అనారోగ్యంతో ఉన్నారని నాకు తెలియదు. ఎందుకో వారిని చూడాలి అనిపించి బయలుదేరాను. బాబా ఎంత అనారోగ్యంతో ఉన్నప్పటికీ మందులు వేసుకునేవారు కాదు, అది వారి పద్ధతి. ఎంత సుస్థిగా ఉన్నప్పటికీ భిక్షకు వెళ్ళడం మానరు. ఒక్కొక్కసారి భక్తుల సహాయంతో నడిచి వెళ్ళి భిక్ష చేసేవారు, కానీ బాబా దానిని తినేవారు కాదు. వారు అనారోగ్యంతో ఉన్నా తమ రోజువారీ దినచర్యను ఏమాత్రమూ మానేవారు కాదు. బాబా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒక భక్తుడు చక్రాలు కూర్చి తెచ్చాడు, కానీ దానిని ఆయన ఏనాడు ఉపయోగించలేదు. బాబాకు సుస్థిగా ఉన్న రోజుల్లోనే ఒకసారి వారు నిచ్చిన సాయంతో ఒక ఇంటి మిద్దిపైకి ఎక్కి అటు నుండి ఆ ప్రక్క ఇంటి మీద రాధాకృష్ణ ఇంటిపైకి చేరారు. బాబా అక్కడి నుండి దిగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒకతను వారిని ఎత్తుకుని క్రిందికి తీసుకొచ్చాడు. బాబా అతనికి 3-4 రూపాయలిచ్చి మనం ఎవరి కష్టాన్ని ఉచితంగా పొందకూడదు అని భక్తులకు చెప్పారు. నేను ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను. 1920లో నా భార్య తీవ్ర అనారోగ్యానికి ఇన్ఫ్లుయెన్జా గురి అయి ప్రమాద స్థితికి చేరుకుంది. ఆమె రాబోయే ఉరుసు రామనవమి ఉత్సవాలకు షిరిడీ వెళ్ళలేకపోతున్నందుకు బాధపడసాగింది. రాత్రి బాబా ఆమె కలలో కనబడి, భయపడకు, నేను నిన్ను ఉరుసు ఉత్సవానికి తప్పక తీసుకెళ్తాను అని హామీ ఇచ్చారు. మరునాటి ఉదయం ఆమె కొద్దిగా కోలుకుని ఆ కల విషయం నాతో చెప్పింది. కానీ ఆమె అనారోగ్యంతోనే శ్రీరామనవమి నాడు బాబా బాబా అని బాబానామాన్ని ఉచ్చరిస్తూ తుది శ్వాస విడిచింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. ఇక షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాలు ఎలా జరుగుతాయో వివరిస్తాను. ఉదయం 10 గంటలకు జెండాలను గ్రామమంతా ఊరేగించి మసీదు పైన కడతారు. తరువాత 12 గంటలకు హిందీలో రామజన్మ కీర్తన పాడడం మొదలవుతుంది. మహమ్మదీయులు కూడా ఖురాన్ను చదవడం మొదలుపెట్టి చందనాన్ని గ్రామమంతా ఊరేగింపుగా తీసుకెళతారు. ఈ చందనోత్సవంలో హిందువులు చేసే జెండా ఉత్సవంలో మహమ్మదీయులు పాల్గొనేవారు. అందుకే హిందూ ముస్లింల మధ్య విభేదాలు తొలగించి సోదరభావం నెలకొల్పటందుకే బాబా జన్మించారు అని బాబాకు పాడే ఆరతి గీతాలలో కీర్తిస్తారు. యవన స్వరూపి ఏక్యా దర్శన తాద్విరే దలే సంశయ నిరుసుని తద్వైత జాల విలే గోపీచంద ముందో త్వాంజీ ఉద్దరాలే మోమేన వంశీ జన్ముని లోక తారియాలే. బాబా స్నానం చేసేటప్పుడు నేను చూడడం జరిగింది. నాకు తెలిసినంత వరకు వారు సుస్థి చేయలేదు. వారు చెవులు కుట్టబడి ఉన్నాయి. మేఘుడు బాబాను శివుని యొక్క అవతారంగా భావించి ఒంటికాలిపై నిలుచుని పూజించేవాడు. బాబా మేఘుని కలలో కనిపించి అతన్ని కనిపిస్తున్న సాటేవాడలోని గోడపై త్రిశూలం గీయమని ఆదేశించారు. మేఘుడు అలాగే చేశారు. మరుసటి రోజు బాబా అతనికి పూజించుకునేందుకు ఒక శివలింగం కూడా ఇచ్చారు. ఆ శివలింగం ఈనాటికి ఉంది. మేఘుడు నాకొక అద్భుత లీల గురించి ఇలా చెప్పాడు. ఒకసారి మేఘుడు బాబా గంగాజలంతో స్నానం చేయించదలచి వారి అనుమతిని కోరాడు. బాబా శరీరానికి శిరస్సే ప్రధానమని తమ శిలపై కొంచెం నీళ్లు పోసి తలను మాత్రం తడపమని చెప్పారు. అప్పుడు మేఘుడు కోపర్గాం వద్ద ఉన్న గోదావరి నుండి కుండతో నీళ్లు తెచ్చి భక్తి పారవస్యంతో బాబా తలపై కుమ్మరించాడు. కానీ అద్భుతం ఏమిటంటే బాబా తల మాత్రం తడిచింది. తల కింద భాగమంతా అంటే చేతులు, కాళ్ళు, కఫ్ని ఏమీ తడవలేదు. బాబా 1-2 సార్లు పాటలు పాడగా నేను విన్నాను. భక్తులు పాటలు పాడినప్పుడు బాబా ప్రసన్నంగా వినేవారు. మేము సాటేవాడలో బాపు సాహెబ్ జోగ్ నిర్వహిస్తున్న ఏకనాథ్ భాగవత్ పారాయణకు హాజరయ్యే వాళ్ళం. అద్భుతమైన విషయం ఏమిటంటే
జోక్ పారాయణ చేసే భాగంలో అంతకుముందు మసీదులో బాబా మాతో మాట్లాడిన మాటలు ఉండేవి. మేమంతా ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇలాంటి అనుభవం చాలాసార్లు జరిగింది, కానీ నాకు ఆ వివరాలు ఒక్కటి కూడా గుర్తులేదు. 1936 మే 5వ తేదీన చెప్పిన విషయాలు. బాబా ప్రతిదినం వేకువజామునే దుని దగ్గర దక్షిణముఖంగా స్తంభాన్ని ఆనుకొని కూర్చొని ఏదో చేస్తూ ఉండేవారు. ఏం చేస్తుంటారంటే నాకు తెలియదు. ఆ సమయంలో ఎవరిని వారి వద్దకు రానిచ్చేవారు కాదు. భక్తులు వారికి 50 అడుగుల దూరంలో ఉండేవారు. సేవకులు మాత్రం చిమ్మడం, శుభ్రం చేయటం, దునిలో కట్టెలు వేయడం మొదలగు పనులు చేస్తూ ఉండేవారు. బాబా ఆ సమయంలో యాద్ హే వంటి పదాలను ఉచ్చరిస్తూ ఉండేవారు. కానీ అవి దూరంగా ఉన్న మాకు అరుదుగా వినపడేవి. వారు తరచుగా భగవంతుడే యజమాని, రక్షించువాడు, అల్లా మాలిక్, అల్లా వలైహయ్ అనేవారు. నేను ఒకసారి షిరిడీ వెళ్ళడానికి నిర్ణయించుకొని ఆఫీసుకు సెలవు పెట్టాను. మా అమ్మకు కూడా చెప్పాను. నేను మరుసటి రోజు సాయంత్రం షిరిడీ బయలుదేరవలసి ఉంది. కానీ ఆ రోజు రాత్రి బాబా నా కల్లో కనిపించి షిరిడీ రావద్దు అని చెప్పారు. బాబా అలా ఎందుకు చెప్పారు అని నేను ఆశ్చర్యపోయాను. నేను వారి ఆదేశం మేరకు షిరిడీ వెళ్ళడం మానుకొని ఆఫీసుకు వెళ్ళాను. అకస్మాత్తుగా ఆ మర్నాడు వర్క్షాప్ కార్మికులందరూ సమ్మె ప్రారంభించారు. ముందు అనుకున్నట్లుగానే నేను ఆ రోజు షిరిడీ వెళ్ళి ఉంటే నాకు సమ్మెలో భాగముందని అధికారులు అనుమానించి నాపై చర్య తీసుకునేందుకు అవకాశం ఉండేది. బాబా నన్ను షిరిడీ రానీయకుండా ఆపై వీటన్నిటి నుండి రక్షించారు. ఇంజనీరుగా పనిచేస్తున్న రఘునాథ్ ముకుంద్ వారి మనముడు యశ్వంతరావు 1911 లేక 1912లో గురు పూర్ణిమకు నా వెంట షిరిడీ వచ్చాడు. అప్పుడు షిరిడీలో కలరా ప్రబలి ఉంది. యశ్వంతరావు నాకన్నా ముందుగా ఊరికి తిరిగి వెళ్ళదలుచుకోలేదు. కానీ అతనిని ఇంటికి వెళ్ళమని ఆదేశిస్తూ బాబా ఊది ఇచ్చారు. అయినా అతను బయలుదేరదలుచుకోలేదు. బాబా దగ్గర సెలవు తీసుకున్నాడు కనుక వెళ్ళడమే మంచిదని అతనికి నేను చెప్పాను. కానీ అతను షిరిడీలోనే ఉండిపోయాడు. ఆ రాత్రి అతనికి కలరా సోకి మర్నాటి ఉదయం చనిపోయాడు. మేగుడు మరణించడానికి 2-3 రోజుల ముందు అనారోగ్యంతో ఉన్నప్పుడు బాబా అతనికి ఊది ఇచ్చారు. అతను మరణించినప్పుడు బాబా చూడడానికి వెళ్ళారు. అతన్ని శవాన్ని పూలతో కప్పి కన్నీరు కార్చారు. అంతేకాదు శవాన్ని దహనం చేసేటప్పుడు శ్మశానానికి కూడా వెళ్ళారు. నేను ఒకసారి షిరిడీ నుండి ఇంటికి బయలుదేరాను. ఆ రోజు సోమవారం. మన్నాడు వెళ్ళే చివరి రైలు కోపర్గాంలో సాయంత్రం 6:30 గంటలకు బయలుదేరుతుంది. కానీ బాబా 4:30 గంటల వరకు వెళ్ళడానికి అనుమతించలేదు. అంతేకాదు రేగేను నాతో బయలుదేరమన్నారు. మేము ఎడ్ల బండి మాట్లాడుకొని బయలుదేరాము. గోదావరి తీరం చేరేటప్పటికి 6:45 గంటలు అయ్యింది. అక్కడి నుండి గోదావరి దాటి కోపర్గాం 7:45 గంటలకు చేరాము. అప్పటికి మేము వెళ్ళవలసిన రైలు వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో 6:30 గంటల తర్వాత కోపర్గాం నుండి మన్నాడుకు వెళ్ళేందుకు రైలు లేవు. అయితే ఆ రోజు ఒక స్పెషల్ రైలు నడుస్తుందని, అది 8:15 గంటలకి వస్తుందని స్టేషన్లో తెలిసింది. ఆ రైలు మన్నాడు చేరి అక్కడ నుండి ఇంటికి చేరుకున్నాము. మొదటిసారి బాబాను దర్శించడానికి వెళ్ళినప్పుడు నన్ను సాలాకు వెళ్ళమన్నారు. నాకు అర్థం కాలేదు. సాలా అంటే కృష్ణాయి ఇల్లని దీక్షిత్ చెప్పాడు. నేను అక్కడికి వెళ్ళాను. ఆమె తలుపు తీయకుండానే ఎవరని అడిగింది. నేను చెప్పాను. కానీ ఆమె నన్ను లోపలికి రానీయలేదు. నేను 10 నిమిషాలు అక్కడే నిరీక్షించి మసీదుకు వెళ్ళాను. బాబా సాలాకు వెళ్ళావా అని అడిగారు. వెళ్ళాను, కానీ ఆమె తలుపు తీయలేదని వారికి చెప్పాను. మళ్ళీ వెళ్ళు అని ఆదేశించారు. నేను మళ్ళీ వెళ్ళగానే ఆమె తలుపు తీసి నా కాళ్ళపై పడి ఏడవసాగింది. నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఆమె ప్రవర్తన నాకు అర్థం కాలేదు.
ఆనాటి నుండి ఆయి చనిపోయేంత వరకు మాతృ ప్రేమను నాకు పంచింది. నేను కూడా ఆమెను తల్లి వలె ప్రేమించసాగాను. ఆమె నాకు సర్వస్వం అయింది. ఆమె ఇచ్చే ఆదేశాలు పాటిస్తూ షిరిడీలో నేను ప్రతి నిమిషం బాబా సేవలో గడిపేవాడిని. ఆమె నా చేత ఎక్కువగా తన ఇంట్లోనూ, అప్పుడప్పుడు మసీదులోనూ పనులు చేయించేది. ఆయి ఆయి ఒక విచిత్రమైన స్వభావం కలది. ఆమె భక్తి పారవస్యంతో పాటలు, కీర్తనలు ఎంతో శ్రావ్యంగా పాడేది. ఒక్కొక్కసారి పాటను మధ్యలో ఆపి విపరీతంగా నవ్వసాగేది, లేదా గద్దద స్వరంతో పాడుతుండేది, లేదా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ పాడలేక ఆపేసేది. నేను ఆఫీసుకు సెలవు పెట్టి షిరిడీ వెళ్ళేవాడిని. కానీ సెలవు ముగిసిన తరువాత కూడా తరచూ బాబా నన్ను షిరిడీలోనే ఉంచేవారు. 1912లో నేను ఒకసారి సెలవు ముగిసిన తరువాత దీర్ఘకాలం షిరిడీలోనే ఉంచేశారు. శ్యామ తదితరులు బాబా దగ్గరకు వెళ్ళి, పురందరే యొక్క యజమాని అతడిని తప్పు పడతాడేమో, అతనిని వెళ్ళనివ్వండి అని ప్రార్థించారు. బాబా నేనే అతని యజమానిని అంటూ నన్ను షిరిడీలోనే ఉంచేశారు. ఇలా ఆ సంవత్సరంలో సెలవు ముగిసిన చాలా రోజులు ఒక గురువారం రోజున 1 గంటకు నేను తిరిగి ఆఫీసుకి వెళ్ళాను. నేను సెలవు తీసుకున్న ఆఫీసుకు గర్హాజరు అయినందుకు ఫోర్మెన్ సంజాయిషీ అడుగుతూ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశాడు. నేను ఏమీ జవాబు చెప్పకుండా రాజీనామా పత్రాన్ని సమర్పించాను. ఉన్నతాధికారి అయిన విల్సన్, డెప్యూటీ సూపరింటెండెంట్ నన్ను పిలిచి ఇన్ని రోజులు ఎక్కడున్నావని అడిగారు. షిరిడీలోని సాయిబాబా వద్ద ఉన్నానని సమాధానమిచ్చాను. అతను విషయమంతా తెలుసుకొని మాట్లాడకుండా నా రాజీనామా పత్రాన్ని చించి చెత్తబుట్టలో వేశాడు. ఉన్నతాధికారి చేసిన పని ఫోర్మెన్కు నచ్చలేదని, కానీ నన్నేమీ చేయలేకపోయాడు. ఉన్నతాధికారి ఫోర్మెన్తో అతను నీ క్రింది ఉద్యోగి కానీ పనివాడు కానీ కాదు అని నన్ను ఉద్దేశించి అన్నాడు. 6 నెలలు గడిచిన తరువాత నాకు ప్రమోషన్ వచ్చింది. అదే ఫోర్మెన్ నా క్రింది ఉద్యోగి అయ్యాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అక్టోబర్ 17వ తేదీ 1936 రావు సాహెబ్ యశ్వంత్ జనార్దన్ గల్వంకర్, బిఏ భూస్వామి మరియు సూపరింటెండెంట్, హోమ్ డిపార్ట్మెంట్, సచివాలయం, బొంబాయి. వయసు 51 సంవత్సరములు. బ్రాహ్మణుడు. టర్నర్ రోడ్, బాంద్రా. నేను మొట్టమొదట 1911లో మా మామగారైన శ్రీ దబోల్కర్ మరి కొందరు బంధువులతో కలిసి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. వారొక గొప్ప మహాత్ములని విన్నా. అప్పుడు నేను ఏ విధమైన ప్రాపంచిక పారమార్థిక లబ్ధిని ఆశించి షిరిడీ వెళ్ళలేదు. ఇలా 4-5 సార్లు వెళ్ళిన తరువాత వారి పట్ల నా ఆసక్తి పెరిగింది. ఒకసారి బాబా నా కలలో కనిపించి ₹2 దక్షిణ అడిగారు. నేను మరుసటి రోజు వాటిని మనీ ఆర్డర్ ద్వారా షిరిడీ పంపాను. వారు కలలో దక్షిణ అడగటమే కాక నీతి నిజాయితీలతో మెలగమని, సచ్చీలత, ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండమని 2 విలువైన ఆదేశాలు ఇచ్చారు. నేను ఆ ఆదేశాలను శ్రద్ధ పట్టుదలతో ఆచరించాను. 1917లో అనుకుంటాను, బాబాను దర్శించినప్పుడు వారు నా తలపై తమ హస్తాన్ని ఉంచారు. అది నాపై అద్భుతమైన ప్రభావాన్ని చూపించి నన్ను, నా పరిసరాలను మరచి నేను ఆనంద పారవస్యంలో ఉండిపోయాను. వారప్పుడు
అక్కడున్న అక్కడున్న ఇతర భక్తులతో నా గత జన్మ వృత్తాంతాల గురించి వివరించారు. నేను పూర్వజన్మలో నీతి నిజాయితీ గల సచ్చీలుడనని, ఆ జన్మలో నేను పొందిన స్థితులు రూపాలను అనుసరించి బాబానే ప్రస్తుత జన్మలో నన్ను నా తల్లి గర్భంలో ప్రవేశపెట్టారని, ఈ జన్మలో కూడా నేను నీతి నిజాయితీలను నిలబెట్టుకుంటానని బాబా వాళ్ళతో చెప్పారు. ఈ విషయమంతా భక్తుల ద్వారా ఆ తర్వాత విన్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. క్రిస్మస్ మరియు ఇతర సెలవులను అప్పుడు నేను బాబాను దర్శించడానికి వెళ్ళేవాడిని. బాబా నా సెలవులకు మించి ఎక్కువ రోజులు నన్ను ఎప్పుడూ షిరిడీలో ఉంచలేదు. నాకు బాబాపై విశ్వాసాలున్నాయి. వారు నాకెప్పుడు అద్వైతము, ఆత్మసాక్షాత్కారము, ఆధ్యాత్మిక విషయాల గురించి బోధించలేదు. కానీ ఒకసారి షిరిడీ వెళ్ళినప్పుడు నేను ఈ 3.5 మూరల శరీరానికి మాత్రమే పరిమితం కాలేదు. నేను అంతటా ఉన్నాను, ప్రతి చోట ఉన్నాను. ప్రతి చోట నన్ను దర్శించవచ్చు. మీ సాడే తీన్ హాత్ దేహ మధ్య నాహి సర్వ ఠికాని ఆహే సర్వ ఠికాని మాలా పాహత్ జా అని పలకడం నేను విన్నాను. నేను భగవద్గీత, భాగవతంలోని ఏకాదశ స్కందమైన ఏకనాథ భాగవతాన్ని నిత్యం పారాయణ చేసేవాడిని. ఈ గ్రంథాలు పారాయణ చేయమని దీక్షిత్ యోగులను ఆదేశించినట్లుగా బాబా నన్ను ఆదేశించలేదు. కానీ శ్రీ సాయిబాబా ఇచ్చిన స్ఫూర్తితో నేను ఈ పారాయణ చేస్తున్నానని నా నమ్మకం. మహాసమాధి చెందడానికి ముందు వారితో సన్నిహిత బంధం ఏర్పరచుకోలేకపోయినందుకు నేను ఇప్పటికీ బాధపడుతున్నాను. అప్పుడు నేను చిన్నవాడిని కాబట్టి ఇప్పుడున్నంత శ్రద్ధ నాలో ఉండేది కాదు. బాబాను దర్శించిన వారిలో ఆత్మసాక్షాత్కారం పొందడానికి అర్హత ఉన్నవారు కొద్దిమంది మాత్రమే. వారిలో కూడా ఉన్నత స్థాయిని సాధించిన వారు కొందరే. నేను మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇది. బాబాను దర్శించడానికి వాడా నుండి మసీదుకు వెళ్తుండగా బాబా దక్షిణ అడుగుతారనే విషయం దారిలో గుర్తొచ్చింది. తిరిగి వాడాకి వెళ్ళి 2 రూపాయలు తీసుకుని మసీదుకు వెళ్ళాను. బాబాను దర్శించినప్పుడు వారు దక్షిణ అడిగారు. నేను 2 రూపాయలు సమర్పించాను. వారు అంతకు మించి దక్షిణ అడగలేదు. నేను సమర్పించదలిచిన 2 రూపాయలు మాత్రమే తీసుకున్నారు. వారి అంతర్యామిత్వానికి ముగ్ధుడయ్యాను. బాబా నాకు ప్రసాదించిన దానితో నేను సంతృప్తిగా జీవితం కొనసాగిస్తున్నాను. సాయి రఖేగా వైసా హీ రహేనా. 1921లో అనుకుంటాను, నేను నా కుటుంబంతో కాశీ ప్రయాగ యాత్రలకు బయలుదేరాను. మేము ప్రయాగలో ఒక గైడ్ ఏర్పాటు చేసుకున్నాము. అతను ప్రయాగలో ఉన్న పవిత్ర ప్రదేశాలన్నింటినీ చూపించాడు. మేము భరద్వాజ ఆశ్రమంలో ఉన్నప్పుడు అక్కడ వాతావరణం నన్నెంతో ప్రభావితం చేసింది. మాకెవరైనా సత్పురుషుని దర్శనం లభించేటట్లు చేయమని బాబాను ప్రార్థించాను. మహాత్ములు ఎవరైనా అక్కడ ఉంటే వారి దగ్గరకు తీసుకెళ్ళమని గైడ్తో చెప్పాను. మేము భారద్వాజాశ్రమం విడిచి 4-5 నిమిషాలకు మా గైడ్ టాంగాను ఒకచోట ఆపి అక్కడున్న గొప్ప మహాత్ముని చూపించాడు. వారి గడ్డం ఛాతీ క్రింద వరకు పెరిగి ఉంది. వారు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి ప్రయాగకు వస్తుంటారని, వారి మహత్యం గురించి అక్కడ అందరికీ తెలుసునని గైడు చెప్పాడు. వారు ఎవరిని దగ్గరికి రానివ్వరని, ఎవరి వద్ద నుండి డబ్బు పుచ్చుకోరని కూడా చెప్పాడు. బాబాను ప్రార్థించిన కొద్ది నిమిషాలకే ఆ మహాత్ముడు కనపడినందువల్ల నా హృదయం ఉప్పొంగింది. గైడు వెళ్ళవద్దని చెప్తున్నా నేను వారిని సమీపించి నమస్కరించాను. వారు కోపించుకోకుండా ఆశీర్వదపూర్వకంగా చేతులు పైకెత్తి రాబిడ్డ అంటూ ఆహ్వానించారు. గైడు వారిస్తున్నా వినకుండా నా భార్య, తల్లి, మిగిలిన వారు కూడా వచ్చి వారికి నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు. ఆ మహాత్మునికి సమర్పించడానికి నా దగ్గర పూలు, పండ్లు, బండారాలేమీ లేవు. అందువల్ల నా దగ్గరున్న 3 అణాలు వారికి దక్షిణగా సమర్పించాను. దక్షిణ స్వీకరించడం వారి పద్ధతికి వ్యతిరేకమైనప్పటికీ నేనిచ్చిన నాణాలను ప్రసన్నంగా చూసి జేబులో వేసుకున్నారు. ఇదంతా చూస్తున్న గైడు ఆశ్చర్యపోయాడు.
బాబానే ఆ విధంగా ఆదరించి దక్షిణ స్వీకరించారని నేను భావించాను. బాబా నాకు దివ్యానుభూతి అనుగ్రహించినప్పటి నుండి నా దృష్టి ఆధ్యాత్మిక చింతన వైపు మళ్ళింది. 1932లో నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా కనిపించి నీకేం కావాలి అని అడిగారు. నాకు ప్రేమ కావాలని, ప్రేమ తప్ప మరేదీ వద్దని చెప్పాను. బాబా ప్రేమను అనుగ్రహించి అదృశ్యమయ్యారు. అప్పటి నుండి నేను ధ్యానంలో ఉన్నప్పుడు, పారాయణ చేస్తున్నప్పుడు ప్రేమ వాహిని నాలో పరవళ్ళు త్రొక్కేది. శ్రీ సచ్ గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि
शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई